తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి బయలుదేరనున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తో కలిసి హస్తిన బాట పట్టనున్నారు. ఇక పర్యటనలో భాగంగా కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో భేటీ కానున్నారు. తెలంగాణలోని తాజా రాజకీయ పరిణామాలపై వివరించనున్నారు. అలాగే మంత్రివర్గ విస్తరణపై కూడా కాంగ్రెస్ అధిష్టానంతో చర్చించనున్నారు. నేటి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది. మరి ఈ అప్డేట్స్ మీద రాజు మనకి అప్డేట్స్ ఇవ్వడానికి లైన్ లో రెడీగా ఉన్నారు. రాజు, రీనా, ఈ రోజు కాంగ్రెస్ సమావేశం కాబోతోంది. కాంగ్రెస్ శాసనసభ పక్షం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కాబోతా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలతో ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి విడివిడిగా సమావేశం కాబోతా ఉన్నారు. జిల్లాల వారీగా, ఉమ్మడి జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా జనరల్ మీటింగ్లు పెట్టుకుంటా ఉన్నారని చెప్పేసి పార్టీలో ఏదైతే సకంపాలను సృష్టించిందో ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరితోటి కూడా మాట్లాడాలని చెప్పేసి ఏదైతే నిర్ణయించుకోవడం జరిగిందో రాజకీయ వర్గాలు ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటీవల ఏదైతే బీసీ కులగణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కావచ్చు, అసెంబ్లీలో కూడా పెట్టి ఆమోదించడం జరిగింది. దీనికి సంబంధించి ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎట్లా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి దీపాదాస్ నుంచి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కూడా హాజరు కాబోతా ఉన్నారు. ఎమ్మెల్యేలతో కూలంకషంగా అన్ని విషయాలు కూడా పలు రాజకీయ అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క భేటీలో ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి కూడా మనకు తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎమ్మెల్యేలందరితోటి కూడా ముఖాముఖి నిర్వహించి క్షేత్రస్థాయిలో పార్టీ ప్రస్తుత పరిస్థితులను కూడా, అదేవిధంగా ప్రభుత్వ పరిస్థితులు కూడా ఎమ్మెల్యేలకు వివరించే అవకాశం కల్పిస్తా ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, రాజకీయంగా ఇతర ప్రతిపక్షాలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపై కూడా దిశానిర్దేశం చేయబోతా ఉన్నారు. ఈ రోజు సాయంత్రం ఈ భేటీ ముగిసిన అనంతరం ఈ రోజు సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి, అదేవిధంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఢిల్లీకి బయలుదేరి వెళ్ళబోతా ఉన్నారు. ఢిల్లీలో ఏఐసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గేని కలవబోతా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఏదైతే ప్రవేశపెట్టినటువంటి బీసీ కులగణన కావచ్చు, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ అసెంబ్లీలో ఆమోదం తెలపడం కావచ్చు, వీటన్నింటిపై కూడా అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి వివరించే అవకాశం కనిపిస్తా ఉంది. అదేవిధంగా మంత్రివర్గ విస్తరణ కూడా ఇంకా కూడా పెండింగ్ లో ఉండడంతో మంత్రివర్గ విస్తరణ కూడా త్వరలోనే జరగబోతున్నందుకు కూడా వార్తలు కూడా వినిపిస్తా ఉన్నాయి. మంత్రివర్గ విస్తరణపై కూడా అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ లో కొంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా వెళ్లబోతా ఉన్నట్టుగా కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఎవరెవరు వెళ్తారనే దానిపై అయితే ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అయితే మంత్రివర్గ విస్తరణపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.